నక్సలిజం 60 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా. కానీ వాళ్ళు సాధించింది ఏమీ లేదు. ఫస్ట్ నేను చూసిన 73ల ఒక నక్సలైటు హతమార్చింది పోలీసు. వీళ్ళు అడవులల్లో ఉండి సాధించేది ఏముంది? జనావాసంలోకి వచ్చి వాళ్ళు ఏం చేయాలనో ప్రజలకు అది చెప్పి, వాళ్ళు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజల అనేకమై ఓట్లు మన్నెలో ఉంది, ఓట్లు పొందాలి. కానీ అడవిలో ఉండి పిట్టెలు లేక రాలిపోతే ఏమి లాభం? మీరేం చేసినట్టు? ఆయుధాలను అక్కడనే అడవిలలో వదిలి రాజకీయ నాయకుల్లాగా ఎదగాలి. ఎందుకంటే నిన్న మొన్న వచ్చి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ పార్టీ పెట్టి ఎలక్షన్లో 65 సీట్లు తెచ్చిండు. సెకండ్ టైం సీఎం అయిండు. ఆయన రాజకీయం ఎంత? తర్వాత మరి తెలంగాణ అని కేసీఆర్ కూడా సీఎం అయిండు. ఆయన ఏ పార్టీతో సంబంధం లేదు, సీఎం అయిండు. ఎన్టీ రామారావు ఒక సంవత్సరంలోనే పార్టీ పెట్టి టీడీపీ ఇప్పుడు 40-50 ఏళ్ళ నుంచి ఆయన ఆ పార్టీ నడుస్తుంది. కేంద్రంలో అప్పుడు 2-3 పార్టీలే ఉండే, బీజేపీలే ఉండే, కాంగ్రెసు, జనసంఘ్, మరి కమ్యూనిస్ట్. ఫస్ట్ పల్లా కమ్యూనిస్టులు 50 సీట్లు తెచ్చేవాళ్ళు. రాంగ వాళ్ళు కనుమెరుగైపోయి ఇప్పుడు 30 స్టేట్లు ఉన్నాయి దేశంలో. 30 స్టేట్లలో 30 లోకల్ పార్టీలే గెలుచుకుంటూ వస్తారు. అలాగనే మీరు కూడా ఒక పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయాలని చేయండి. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల కోసం మీరు ఏది దలుచుకున్నారో అది ఆయన చేసాడు. ఒక్కొక్క ఇంట్లో 6 పథకాలు ఇచ్చాడు. కానీ అది చూడలేక మోదీ మరియు చంద్రబాబు నాయుడు ఈసీలు కలిసి ఒక కుయుక్తు బండి, ఒక చెడ్డ రాజకీయం అండి ఆయన ఓడగొట్టాడు. మోదీ అన్నాడు చంద్రబాబు దొంగ, ఏటీఎం లాగా పోలవరం వాడుకోండు, మరి రాజధానిలా భూములదు. రాజధాని మోదీ ఎన్నిసార్లు ఓపెనింగ్ శంకుస్థాపన చేస్తాడు? ఇది 2వ సారి శంకుస్థాపన చేశాడు. ఆయన పార్టీకి సపోర్ట్ చేసిండని. ఇప్పుడు ఆయన పార్టీ ఉంది, అక్కడ ఏమిస్తుంది? ఏమిస్తుంది? వాగ్దానాలు అన్నీ పోయినాయి. మోదీ వాగ్దానం ఒక్కటి కూడా నెరవేరాడు. మళ్ళీ కూడా కాంగ్రెస్ ఇలా ఇస్తుంది. రేవంత్ రెడ్డి చాలా ఇచ్చిండు, అనుకునే అన్ని ఇచ్చిండు. రైతుల ఖాతాలో పైసలు వేసిండు, అలా రుణాలు మాఫ్ చేసిండు. 4-5 వాగ్దానాలు సూపర్ 6లా అమలు చేస్తున్నాడు. కానీ బీజేపీ మాత్రం అక్కడ ఏం చేస్తలేదు. ఇది మోదీకే చిగ్గుసేటు. ఆయన దేశానికే ప్రధానమంత్రి. ఇటువంటి దొంగల సోపది బట్టి ఏం చేయాలనుకుండా ఆయన. అందుకే నక్సలైట్లు కూడా వాళ్ళ నక్సలైట్ను వదిలి ఆయుధాలను అక్కడ వాడేసి అడవిలా వచ్చి ఇక్కడ చేయండి. పిట్టెలు లేక రాలిపోకండి. మీరు పెద్ద సంపద, యువకులు పెద్ద సంపద, దేశానికి ఎంతో పని మీతో. మీరే ఇలా రాలిపోతుంటే ఇప్పుడు ఆయన వాగ్దానం చేసిండు 2026 వరకు మొత్తం నక్సలిజం ఖతం చేస్తా అని. ఎందుకంత మాట చేసుకుంటారు మీరు దలుచుకుంటే ఇక్కడ మీరు కూడా సీఎం కావచ్చు. రాండి, ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారు. ఇది కామెంట్ చేయండి, నచ్చితే లైకులు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.